హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ స్మూత్గా జ్యూసీగా రావాలంటే మీ అందరికీ ఒక టిప్ చెప్తాను. అదేంటంటే చికెన్ కర్రీ షాప్ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా కర్రీ చేసుకుంటే ముక్క అనేది గట్టిగా వస్తుంది. దానిని 15 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటే చాలా జ్యూసీగా స్మూత్గా వస్తుందండి. ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చేసి పెట్టుకున్న 1 కేజీ చికెన్లోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కారం సరిపడా యాడ్ చేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మసాలా దినుసులు యాడ్ చేయాలి. బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, స్టారు, దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాము. బాండీలో సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెమే పోసుకోండి. చికెన్లోని వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది ఉడకడానికి. చికెన్ ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత ధనియాలు, గరం మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ పొడి యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో దించే ముందు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. కర్రీ కంప్లీట్ అయిపోయినాక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీని దింపేసుకోవాలండి. ఫైనల్గా చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.